కళ్ల ముందు నీళ్లున్నా పొలాలకు సాగునీరు అందడం లేదంటూ నారాయణపేట జిల్లా కొండదొడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మక్తల్, నర్వ మండలాల పరిధిలో 16 ఏళ్ల క్రితం 158 కోట్ల నిధులతో కొండదొడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. 1500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు పథకాన్ని రూపకల్పన చేశారు. జూరాల ప్రాజెక్టు నిల్వ నీటితో బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారాయి. 6 ఏళ్ల పాటు పథకం సక్రమంగా నడిచింది. ఆ తర్వాత ప్రధాన పైపులు పగిలిపోయి మరమ్మతులకు నిధులు లేక నిర్వహణ గాడి తప్పిందని, దీంతో పంటలు పండించుకునే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. మాది ఇక్కడ ఒక 5 ఎకరాస్ ఉంది. అప్పంపల్లి శివార్లో ఇక్కడ కొండదొడ్డి లిఫ్టిగేషన్ ప్రారంభిస్తే మాకు ఒక అంతరంగా ఒక 3 పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక సంవత్సరంలో. ఇక్కడనే పక్కనే కృష్ణానది ఉంటుంది ఒక 2 కిలోమీటర్లో. ఒకవేళ కానీ అది కానీ బాగు చేయించి ఇక్కడ మాకు కాలువలకు వదిలితే సంవత్సరానికి 2-3 పంటలు వేసుకుంటాము. ప్రాజెక్టులో 24 అవర్స్ ఉంటాయి బ్యాక్ వాటర్. డ్యామ్ దూరం ఉన్న బ్యాక్ వాటర్ అయితే 24 అవర్స్ ఉంటుంది. దాన్ని బాగా చేయించి మాకు ఇప్పటిలాగా ఉంటే దాదాపు మాకు ఈ లిఫ్ట్లో ఆగిపోయి దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. అది మళ్ళీ ప్రారంభించాల్సిందిగా అధికారులను కోరుతున్నాం. అప్పంపల్లి శివారిలో మా పొలం ఉంది. కొండదొడ్డి ఎత్తిపోతల పథకం 99లో పని పూర్తి చేసుకొని ఇడిచిండ్రు. కానీ పూర్తి స్థాయిలో అంటే 2001లో కానీ 2000 కానీ 2002లో కానీ 2003, 2004, 2005 వరకు మంచిగా పారింది. తర్వాత పైప్ లైన్ వేసిండ్రు. దాదాపు 2000 సంవత్సరం అంటే 2005 వరకు ఒక మాదిరి నడిచింది. డైరెక్ట్ కరెంట్ లైన్ ఇచ్చే వరకు ఈ 2 మోటార్లు ఆన్ చేసుకుంటుంది. 2 మోటార్లు ఆన్ చేసుకునే వరకు పైప్ లైన్ పలిపోతే ఇట్లా దాదాపు ఒక 10 సార్లు పలిపోయినాక మేము పైప్ లైన్ కావాలంటని చెప్పి పైన అధికారులకు మా స్థానిక ఎమ్మెల్యేకు అందరికి చెప్తే పైప్ లైన్ శాంక్షన్ చేస్తామని చెప్పండి అనుకుంటా లాస్ట్ పైప్ లైన్ శాంక్షన్ కాలేదు. శిథిలావస్థలకు పోయి ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పంప్ హౌస్లో ఏం లేనట్ల మోటార్లు కానీ ఇంకా మిగతా ఎనర్జీ అవన్నీ మొత్తం దొంగలు ఎత్తుకపోవడం అంత మూలకు పడే స్థితికి వచ్చింది. రెండవది ఈ భీమా కాలువ కూడా మళ్ళా పిల్ల కెనాళ్ళు అంటే రైతులకు మెయిన్ కెనాల్ నుండి చేనులకు పారణించే కెనాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ కావడం పెట్టిండ్రు. కానీ అవి ముందరికి కొనసాగించలేదు మా శివారు. అవి కూడా తీపియాలని పైన అధికారులకు మీరు తెలుపుతారని మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అప్పంపల్లి శివారులో మా పొలం ఉంది. ఆ పొలం దగ్గర కొండదొడ్డి లిఫ్ట్ అని ఒక లిఫ్ట్ వచ్చింది. ఇంచుమించు 2 కిలోమీటర్ల దాకా పైప్ లైన్ ఉంటుంది. ఆ పైప్ లైన్ నాణ్యత లేక ఎక్కడివెక్కడనే దెబ్బతినడం జరిగింది. దాన్ని పునరుద్ధరిస్తే మళ్ళీ మా పొలాలకంతా కూడా నీళ్ళు వచ్చి మంచిగా 2 కానీ లేక 3 కానీ పంటలు పండించుకోగలుగుతాం. ఈ శివార్లో మాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. ఆ 10 ఎకరాలు కూడా మంచిగా పండుతుంది. ఇప్పుడైతే ఏం పండట్లేదు. అదేవిధంగా భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కెనాల్ వచ్చింది కానీ దానికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తీయలేదు. మేము లాస్ట్ బార్డర్ కొన్నాం కాబట్టి మాకు ఆ నీళ్ళు అందట్లేదు. దయచేసి ఈ కొండదొడ్డి లిఫ్ట్ను మళ్ళీ పునరుద్ధరించి మా బతుకులను బాగు చేయాలని కోరుతున్నాం. ప్రస్తుతం ప్రధాన పంప్ హౌస్లో మోటారు, విద్యుత్ నియంత్రికలతో పాటు పైపులను మార్చాల్సి ఉంది. అలానే ఈ ఎత్తిపోతలకు సమీపంలోనే భీమా కాలువను అనుసంధానం చేస్తే గతంలో ఉన్న ఆయకట్టుకు మించి సాగునీటి పారుదలకు అవకాశం ఉంటుందని రైతులు విన్నవిస్తున్నారు.